అయ్యా నీ దగ్గర నుంచి $80 బిలియన్ సంబంధించినటువంటి సరుకులు మేము కొనుక్కుంటున్నాం, నువ్వు మా దగ్గర నుంచి $60 బిలియన్ కొంటున్నావు, లేకపోతే $40 బిలియన్ కొంటున్నావు, ఒక గ్యాప్ మిగతాది ఉంది, దాని బదులుగా మా దగ్గర నుంచి ఏమైనా కొనుక్కో అని చెప్పడం వ్యాపారం. అదే సందర్భంలో నాకు అవసరమో కాదో, లేదా నా అవసరానికి తగినటువంటి నా ఎక్స్పెండిచర్ నేను ఎంత ఖర్చు పెట్టగలను ఆ రేంజ్లో నువ్వు ఉత్పత్తి చేసేటటువంటి విధంగా నీ దగ్గర ఉన్న పరిశ్రమని సెట్ చేయాలి. నా దగ్గర ఇక్కడ ఒక షూసు $500 దొరుకుతాయి, $1000 దొరుకుతాయి, 10,000 దొరుకుతాయి. 1000కి పైన పెట్టి కొనగలిగినటువంటి వాళ్ళు భారతదేశంలో తక్కువ ఉన్నారు. అమెరికా నుంచి వచ్చే షూస్ 1000 లోపు ఏది ఉండదు కదా, హైలీ కాస్ట్లీనే కదా. ఇక్కడ పేదలు మధ్యతరగతి ఎక్కువ కదా, కాబట్టి కొనలేము మనం. అట్లాంటప్పుడు నువ్వు నా రేటుకి తగ్గట్టుగా అమ్ము, ఆ రేటుకి తగ్గట్టుగా ఉత్పత్తి చేసే పంపించు నా దేశానికి. అట్లా కాకుండా నేను పంపిస్తాను నువ్వు సచ్చినట్టు కొనాల్సిందే, నువ్వు నా దగ్గరికి ఎంత అమ్ముతున్నావో నా దగ్గర నుంచి నువ్వు అంతే కొనాల్సిందే ఒక ఆస్పెక్ట్. రెండవది రష్యా దగ్గర నుంచి కొనక, ఇరాన్ దగ్గర నుంచి కొనక, నేను ఎవరి దగ్గర చెప్తే వాళ్ళ దగ్గర కొను, నేను ఎవరి దగ్గర చెప్తే వాళ్ళ దగ్గర కొనబాకంటే ఎవడు నువ్వు గన్నాయి గడివి. నీదో దేశం, నీ దేశానికి నీకు సావర్నిటీ ఉంది, నా దేశానికి నాకు సావర్నిటీ ఉంటుంది. బేరసారాలు నడపడంలో తప్పు లేదు. అహంకారపూరితంగా ఆంక్షలు పెడతానంటే ఒక దేశ ప్రయోజనాలను పడంగా పెట్టేస్తారా? భారతదేశంలో 12 కోట్ల మంది రైతులు ఉన్నారు. మీ రైతుల ప్రయోజనాలన్నీ కాలగారంలో కలిపేసేయి, నువ్వు ఓడినా పర్లేదు, నువ్వు నాశనమైనా పర్లేదు, నీ దేశం నాశనమైనా పర్లేదు, నా దేశం నుంచి నేను పంపించేటటువంటి వ్యవసాయోత్పత్తులు కొనుక్కో అంటే ఎట్ట కొంటాం? ఎందుకు కొంటాం? నువ్వెవడివి ఈ దేశాన్ని శాసించడానికి? అదే అట్లని రాహుల్ గాంధీ గురించి మాట్లాడినట్టు, లేకపోతే మమతా బెనర్జీని గురించి మాట్లాడినట్టు, అమెరికా ట్రంప్ గురించి మాట్లాడడానికి అడే మన దేశ ప్రతిపక్ష నాయకుడు కాదు. వాడికి ఆ సెన్స్ ఉండాలి. వాడు ఆ దేశ అధ్యక్షుడిగా ఉండి సిగ్గుశరం లేకుండా గల్లీ పొలిటీషియన్ లాగా మాట్లాడుతున్నందుకు వాడికి సిగ్గు ఉండాలి. వాడికి లేని సిగ్గుని మనం ఏం చేయాలి? ఇక్కడ వాడి గురించి పొగిడేటటువంటి వాళ్ళు ఆలోచించుకోవాల్సి. అమెరికా ఖచ్చితంగా ఒకటే గుర్తుపెట్టుకోవాలా, భారతదేశం పెచ్చది కాదు, చేతకాంది కాదు, తెలివి తక్కువది కాదు. ఎన్నో రకాల ఆంక్షల్ని ఫేస్ చేసింది. ఎప్పుడు ఎక్కడ ఎలా ఎదగాలో తెలుసు. తొక్కే కొద్దీ పైకి లేచేటటువంటిది. నేలకి బంతినేసి కొడితే పైకి ఎగిరి పడుతుంది. అలాంటిది భారతదేశం. భవిష్యత్తులో ఆ రుచి ఏంటో, భారత్ రుచి ఏంటో అమెరికాకి తెలుసుద్ది.